హ్యాపీ బర్త్డే. మన వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే మనం అలర్ట్ వర్షన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేస్తే మనకు డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రైవేట్ లింక్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇన్పుట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి ఇలా ప్రాజెక్ట్ అనేది ఎలా ఉంటుంది. ఇలా ఉంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఫాంట్ అనేది ఇన్పుట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ వచ్చేసి మనం డేట్ అని రాసుకోవచ్చు. మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే డేట్ అనేది రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మంత్ అనేది రాయండి. నెక్స్ట్ వచ్చేసి మన బర్త్డే ఎవరిదో వాళ్ళ పేరు అని రాయండి. నేను రాసినాను. ఇప్పుడు వచ్చేసి 3 ఫొటోస్ అనేవి ఉంటాయి. ఇమేజ్ 1 ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియా ఓపెన్ చేసి మనం ఎవరి ఫోటో చేయాలనుకుంటాం ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నీ ఫోటో వేయాలనుకుంటున్నా క్లిక్ చేసి దీన్ని మనం ఇట్లా గుంజాలి. గుంజితో వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం దాన్ని ఆ ఫోటోని కింది తెచ్చుకోవాలి. కరెక్ట్గా మీ ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి. సెకండ్ ఫోటో కూడా అలాగే మనం చేసుకోవాలి. సెకండ్ ఫోటో మనం యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసిన తర్వాత ఫోటోని డ్రాగ్ చేసుకోవాలి. డాట్ ఉంటే డాట్ వరకు డ్రాగ్ చేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మన ఫోటో అనేది కొంచెం కిందకి కరెక్ట్ అనేది సెట్ చేసుకోండి. కింద పైన అయిపోతుంది. కొంచెం ఫేస్ ఉండేట్టు పెట్టుకోవాలి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసి ఫోటోని యాడ్ చేసుకోండి. ఫోటోని మనం ట్రాక్ చేసుకోవాలి లాస్ట్ వరకు. మన ఫోటోస్ ప్లేస్ దగ్గర క్లిక్ చేసి మనం ఎవరి ఫోటో చేయాలనుకుంటామో ఆ ఫోటోస్ అన్ని యాడ్ చేసుకోండి. అన్ని ఫొటోస్ అనేది మీరు యాడ్ అనేది చేసుకోండి. నేను అన్ని ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకున్నాను. అన్ని ఫొటోస్ మనం యాడ్ చేసుకోవాలి. మనం లాస్ట్ వరకు అన్ని ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసిన తర్వాత మనకు ఇదొకటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఫోటోకి. ఈ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఈ ఫోటోని మనం ప్లే చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఫొటోస్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అయినాయి. కొన్ని ఫొటోస్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ కాలేదు. మనం ఏం చేయాలంటే ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్ ఓపెన్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది. క్లిక్ చేసుకోండి. అన్ని ఫొటోస్కి అలా సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత మనం ఇంతకుముందుకు ఒక ఫోటోకి ఎఫెక్ట్ అనేది కాపీ చేసినాం. దాన్ని క్లిక్ చేసి ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ ఓపెన్ చేసి దాన్ని పేస్ట్ చేసేయండి. అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మన ఫోటో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఎఫెక్ట్ అనేది పేస్ట్ అనేది చేసుకోండి. కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మనకు మొత్తం ఎఫెక్ట్